తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏ క్షణమైనా సరే టీవీకే విజయ్ పార్టీ కూలిపోద్ది, ప్రభుత్వం పడిపోద్ది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎన్నికలకి సిద్ధంగా ఉండండి. 2029 వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ముందస్తుగా వచ్చేటటువంటి ఎన్నికలు కూడా సిద్ధంగా ఉండాలని స్టాలిన్ ఇప్పుడు ఈ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. మరి తెర వెనక ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియదు కానీ ఈ మాటల వెనుక రాజకీయ విశ్లేషణలు అనేక రకాలుగా ఉంటాయి. కానీ ఇందులో ప్రధానమైనటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటి అంటే, టీవీకి పార్టీ అయితే ప్రస్తుతానికి ఒక 6 నెలలు అయితే నడవచ్చు. ఆయనకి చెందినటువంటి కూటమిలో పోటీగా ఉన్నటువంటి, అంటే కూటమితో కలిసి పోటీ చేసినటువంటి పార్టీలే వెళ్ళి కలిసాయి. కాబట్టి టీవీకే పార్టీ కూలిపోతుందేమో, అంటే టీవీకే ప్రభుత్వం కూలిపోతుందేమో అనొచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వం అంత తొందరగా కూలిపోదు. ఎందుకు, అన్నాడీఎంకేకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఇప్పుడు సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ 11 మంది 12 మంది బయటకు వచ్చేసినా నష్టం లేదు, కాంగ్రెస్తో సహా. కానీ స్టాలిన్ భయం ఏంటంటే, ఎక్కడ టీవీకే పార్టీ వైపు తన యొక్క కార్యకర్తలు వెళ్ళిపోతారో, ఎక్కడ తన ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకే ప్రభుత్వంలో కలిసిపోతారో అనే భయంతో. ఎందుకంటే అన్నాడీఎంకేకి చెందినటువంటి 25 మంది కలిసిపోయారు. ఇప్పుడేమొచ్చేసి స్టాలిన్కి చెందినటువంటి ఈ యొక్క డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతే రేపు పొద్దున్న ఒక రాజ్యసభలోనూ సరైనటువంటి ఇది ఉండదు. రాజ్యసభకు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు అందరూ ఉంటే ఒక రాజ్యసభ స్థానం వస్తుంది తర్వాత. అప్పటి వరకు కనీసం వీళ్ళని కాపాడుకుందాం, ఈ 57 మందినైనా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో స్టాలిన్ అనొచ్చు. ముఖ్యంగా 2029 నాటికి తన యొక్క ఎమ్మెల్యేలు కాపాడుకొని కొంచెం ఎంపీ స్థానాలని ఎక్కువ దక్కించుకుంటే కేంద్రంలో కీలకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. రాహుల్ గాంధీని పీఎం చేయడమే కదా ఇప్పుడు వీళ్ళందరి లక్ష్యం. స్టాలిన్దే అదే లక్ష్యం, విజయ్దే అదే లక్ష్యం, మిగతా పార్టీలది అదే లక్ష్యం. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళకి రాహుల్ అంటే ఇష్టం ఉండదు, దేశ నాయకుడు కాదు అని నమ్ముతారు. కానీ ఇప్పుడు రాహుల్ తప్ప ఇంకొక నాయకుడు లేడు, ప్రత్యామ్నాయంగా ఇంకొక నాయకుడు లేడు. అలాగని వీళ్ళు దేశ రాజకీయాలు శాసించలేరు. మమతా బేగం ఆ మధ్య ఎగిరింది, కానీ ఇప్పుడు రాష్ట్రంలోనే లేకుండా పోయింది. కేజ్రీవాల్ ఎగిరాడు, చివరికి ఎక్కడా లేకుండా పోయాడు, అవినీతిలో కూరుకుపోయాడు. సో స్టాలిన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యల వెనుక ప్రధానమైనటువంటి కారణాలైతే ఇవే. తన పార్టీ కార్యకర్తల్ని ఏదో ఆశ చూపించి త్వరలోనే టీవీకే పార్టీ ప్రభుత్వం కూలిపోద్ది 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 అంటుంటే నాయకులకు కూడా నిజమే కూలిపోద్దేమో, మనం ఎందుకు కూలిపోయేటటువంటి ప్రభుత్వంలోకి వెళ్ళాలి, మన యొక్క డిఎంకేలోనే ఉందాం అన్న విధంగా కూడా ఉంటారు కదా. ఆ విధంగా నాయకులు అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సిగ్గు లజ్జ ఉండాలి కొంచెమైనా. 6 నెలల వరకు నేను అసలు విమర్శించను అన్నటువంటి వ్యక్తి చివరికి ప్రభుత్వమే కూలిపోద్దని భయం కల్పించేటటువంటి మాటలు చెప్తుంటే ఎవరికైనా ఎలా ఉంటుంది? మరి ఇంక రాజకీయాల నాయకుల్లో ఆ మాటకి ఏం విలువ ఉంటుంది?